మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 36ను పరిశీలిద్దాం. గీతలోని మొత్తం జ్ఞానాన్ని సంగ్రహిస్తున్న శ్రీకృష్ణుడు ఇప్పుడు 3 రకాల సుఖాల గురించి వివరించబోతున్నాడు. ఈ శ్లోకంలో సాధన ద్వారా లభించే ఆనందం గురించి మరియు అది ఎలా దుఃఖాన్ని అంతం చేస్తోందో తెలుసుకోమని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభా అభ్యాసాద్రం తే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ భరతవంశ శ్రేష్ఠుడా అర్జున, ఇప్పుడు నేను చెప్పబోయే 3 విధాలైన సుఖాల గురించి శ్రద్ధగా విను. ఏ ఆనందంలో అయితే జీవుడు సాధన ద్వారా స్థిరపడి అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతాడో అలాంటి సాత్విక సుఖం గురించి ఇప్పుడు వివరిస్తాను. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆనందమనేది తక్షణమే లభించేది కాదు. దానికి నిరంతర సాధన, పట్టుదల అవసరం. మొదట్లో ఈ మార్గం కఠినంగా అనిపించినా దాని చివరి ఫలం అన్ని దుఃఖాలను తొలగించే అమృత సమానమైన ఆనందం. భగవంతుడు మన ప్రయత్నాన్ని గమనిస్తూ మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడని ఈ శ్లోకం మనకు భరోసా ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, వ్యాయామం లేదా చదువు వంటివి మొదట్లో కష్టంగా అనిపిస్తాయి, కానీ క్రమం తప్పకుండా చేస్తే అవి మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తాయి. అదేవిధంగా ధ్యానం, సేవ, నామజపం వంటి ఆధ్యాత్మిక సాధనలు మొదట్లో భారంగా అనిపించవచ్చు, కానీ పట్టుదలతో కొనసాగిస్తే అవి మన జీవితంలోకి ప్రశాంతతను, అంతర్గత ఆనందాన్ని తీసుకువస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.